సేఫ్టీ బాగా చూసుకోవాలి. మనం హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే కొద్ది ముందు మన సేఫ్టీ, మన కోసం మన ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు. సో నేనైతే ఇక్కడే కాదు, మాకు అంతా మా స్కూల్కి నేను కోటపల్లిలో చేస్తాను, పని చేస్తాను. నాకు జస్ట్ అంతా మా ఊరి నుంచి 6 కిలోమీటర్లు. నన్ను చాలామంది ఏంది ఇక్కడ కొద్ది దూరం కూడా హెల్మెట్ పెట్టుకొస్తాను అంటూ ఉంటారు. నేను అంటే 3 పూటలు తిరుగుతూ ఉంటాను. అయినా కానీ ప్రతి పూట హెల్మెట్ పెట్టుకుంటూనే ఉంటాను. నేను మన సేఫ్టీ మన ముఖ్యం. చంద్రబాబు ఏ ఊరు? జమీనార్పాలెమా? ఏం చేస్తుంటావు? పీడీనా? మాస్టర్ గేమ్స్ ఆడిపిస్తుంటారా? మీకేమేది? హ్యాండ్బాలా? ఓకే. మీరు హెల్మెట్ పెట్టుకొని సొసైటీలో పోలీసు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు సూచనలు పాటిస్తున్నందుకు పోలీసు వైపు నుంచి వాళ్ళకి ప్రభుత్వం తాగాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? హెల్మెట్ ఎందుకు వస్తున్నారు? పెళ్ళైందా మీకు? పిల్లలు? ఇద్దరు. సమాజం పట్ల మీరు రెస్పెక్ట్ని మీకు వాడు కాదు కలబడి తీసుకొస్తున్నావా? తీసుకెళ్ళు, నీకే అది. సేఫ్టీనా? దేనికి సేఫ్టీ? ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది లేకుండా కోసం హెల్మెట్ పెట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగే కేర్ఫుల్గా ఉండు. మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. ఓకేనా? మీరు బాధ్యతగా వ్యవహరించినందుకు ఓకేనా? హెల్మెట్ కూడా ఆపు. చంద్రబాబు ఏ ఊరు? జమీనార్పాలెమా? ఏం చేస్తుంటావు? పీడీనా? మాస్టర్ గేమ్స్ ఆడిపిస్తుంటారా? మీకేమేది? హ్యాండ్బాలా? ఓకే. మీరు హెల్మెట్ పెట్టుకొని సొసైటీలో పోలీసు వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు సూచనలు పాటిస్తున్నందుకు పోలీసు వైపు నుంచి వాళ్ళకి ప్రభుత్వం తాగాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? హెల్మెట్ ఎందుకు వస్తున్నారు? పెళ్ళైందా మీకు? పిల్లలు? ఇద్దరు. సమాజం పట్ల మీరు రెస్పెక్ట్ని మీకు వాడు కాదు కలబడి తీసుకొస్తున్నావా? తీసుకెళ్ళు, నీకే అది. సేఫ్టీనా? దేనికి సేఫ్టీ? ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది లేకుండా కోసం హెల్మెట్ పెట్టుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇలాగే కేర్ఫుల్గా ఉండు. మీకు మంచిది, మీ ఫ్యామిలీకి మంచిది. ఓకేనా? మీరు బాధ్యతగా వ్యవహరించినందుకు ఓకేనా? హెల్మెట్ కూడా ఆపు.